నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతి పునర్నిర్మాణానికి బటన్నొక్కి ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని మోదీ ప్రశంస. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు టెక్నాలజీ వాడకాన్ని చూసి తాను నేర్చుకున్నానని మోదీ కితాబ్. నేటి రోజు ఏపీ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు. గతంలో అమరావతి పనులకి మోదీనే శంకుస్థాపన చేశారని వెల్లడి. మళ్లీ ఆయన చేతుల మీదుగానే పునఃప్రారంభం అవుతున్నాయని వివరణ. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదని మంత్రి నారా లోకేష్ వెల్లడి. ప్రధాని మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి ఆగదని ధీమా. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయమని వెల్లడి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునః ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ సభలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో సభావేదిక పైనుంచి రాజధాని పునర్నిర్మాణ పనులకి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. బటన్ నొక్కి రాజధాని పనులతో సహా మొత్తం 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టారు. అందులో రాజధాని పనుల విలువ 49,040 కోట్లు, 8 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకి కూడా ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఇవాంటి కార్యక్రమంలో మొత్తంగా 18 ప్రాజెక్టులకి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం కొత్త వ్యవస్థకి శంకుస్థాపన చేశామని చెప్పారు. అమృత్ భారత్ కింద చాలా రైల్వే స్టేషన్లను ఆధునీకరించామని చెప్పారు. భారత శక్తి ఆయుధాలతోనే కాదు, ఐక్యతలోనూ ఉంటుందని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావన మరింత బలోపేతం చేస్తామని అన్నారు. రైతు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని, రైతులకి సరికొత్త ఆధునిక విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏపీలో లక్షలాది మంది రైతులకి 17,500 కోట్లు జమ చేశామని అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలు కన్నారని, నేను చంద్రబాబు పవన్ కలిసి వికసిత ఆంధ్ర కోసం కృషి చేస్తామని వెల్లడించారు. అమరావతి థా और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है. ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी. अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश గా మార్చే శక్తి. మిత్రులారా, ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర వికసిత అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 సంవత్సరాలుగా రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోజు చాలా గొప్ప రోజు అని, చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని వ్యాఖ్యానించారు. ఆ రోజు అమరావతి పనులకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలు విధ్వంసం జరిగిందని, పనులు నిలిచిపోయాయని అన్నారు. మళ్లీ ప్రధాని మోదీ పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో ఇంకొకటి లేదని విజ్ఞప్తి చేస్తున్నాను అని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే
దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. His Excellency గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన వేదిక ముందునున్న సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తయారవుతుందని గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతుల పోరాటానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానని పవన్ వెల్లడించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తాము బాధ్యులుగా ఉంటామని, రాజధానిని అద్భుతంగా నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటామని చెప్పారు. రాజధాని రైతులపై ప్రశంసలు కురిపించారు. ఒక్క పిలుపుతో రాజధాని కోసం వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకి కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన పోరాటానికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదని, రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని చెప్పారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు గెలుపొందారని చెప్పారు. కొచ్చి రోడ్ల మీదకొచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున
ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని, ఇక రాజధాని నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని, స్టాపబుల్ అని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆపేదమ్ము ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. గత ప్రభుత్వం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి లోకేష్ అన్నారు. అలాగనే 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు కాలయాపన చేశారే తప్ప రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని ఆరోపించారు. అమరావతి కోసం 1631 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసిన రైతుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై అక్రమ కేసులు బనాయించారని, మహిళలపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో పోరాడిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్క కాదు, ఇది జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అని లోకేష్ వ్యాఖ్యానించారు. పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదికమైన ఉన్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం కానుంది. IBM, TCS, L&Tతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే ముందు వరుసలో నిలపాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యక్రమాలని ప్రారంభించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో సంస్థలతో MOU కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి IBM అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన క్వాంటమ్ సిస్టమ్ 2ని అమరావతిలో నెలకొల్పనుంది. MOU సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 1990లో దేశంలో IT విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని చెప్పారు. IBM, TCS, L&Tతో జరిగిన ఒప్పందం ఈరోజు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి కూడా చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి తెలిపారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని IBM, TCS సంస్థల ప్రతినిధులకి ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి త్వరలోనే ఈ ప్రాజెక్టును సవివరంగా తెలియజేస్తామని అన్నారు. మైలవరం నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సారథ్యంలో అమరావతి పనుల పునః ప్రారంభానికి భారీగా ప్రజలు తరలి వెళ్లారు. వారికి కావలసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలను కృష్ణ ప్రసాద్ అందజేశారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న అమరావతి రాజధానిపై ఉన్న మమకారంతో భారీగా ప్రజలు తరలి రావడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ప్రజలు భారీగా తరలి వెళ్లారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న బస్సుల్ని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శుక్రవారం సందర్శించారు.
వారికి కావలసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మాట్లాడుతూ అమరావతి పనుల పునఃప్రారంభోత్సవం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తన విజ్ఞప్తిని మన్నించి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ ఏకైక రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి భారీగా తరలివెళ్లిన ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న అమరావతి రాజధానిపై ఉన్న మమకారంతో భారీగా ప్రజలు తరలిరావటం శుభపరిణామమని చెప్పారు. స్థానిక ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ తరలివచ్చారు. రాష్ట్ర సెక్రటరియట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్ద ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా సభస్థలికి బయలుదేరారు. ముందుగానే గవర్నర్, డిప్యూటీ సీఎం సభా వేదికపైకి వచ్చారు. అనంతరం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపైకి వచ్చారు. మోదీకి ఈ సందర్భంగా ధర్మవరంలో ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత వస్త్రాన్ని చంద్రబాబు కప్పారు. కలంకారీ చేనేత కళాకారులు తయారు చేసిన మోదీ చిత్రపటాన్ని ఆయనకు సీఎం, డిప్యూటీ సీఎం బహుకరించారు. Being felicitated by our honorable chief minister and intricately designed Amaravati themed prime minister portrait memento ప్రత్యేకించి కళంకారీ రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేయడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వెల్లడించారు. హాస్టైన అడ్డూరి శ్రీరామ్ మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి చూపాలని తెలియజేశారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం విన్నర్ టీం, గుడివాడ రన్నర్ టీంలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హర్షద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆనందపరిచాయి. మిత్రులందరికీ నమస్కారం. గత 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అనేక మంది క్రికెట్ టీంలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలోని టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఈ యొక్క టోర్నమెంట్లో దాదాపుగా 36 టీంలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. దీన్ని బట్టి క్రికెట్ పట్ల యువతకు ఎంత మక్కువ అనేది కూడా మనకు అర్థం అవుతా ఉంది. అనేక 36 టీంలు పోరాటం జరిగిన నేపథ్యంలో మంచిగా రాణించి ఆడి తెలంగాణ నుంచి కొత్తగూడెం టీము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గుడివాడ టీము లాస్ట్ ఫైనల్కి చేరుకొని పోటీ పడిన నేపథ్యంలో గుడివాడ టీము రన్నర్ అప్గా, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగూడెం టీము విజయం సాధించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. యువత అంతా కూడా స్పోర్ట్స్గా తీసుకొని క్రికెట్ని మరింత రాణించే విధంగా ఈ యొక్క విజయవాడ చరిత్రలోని ఎవరూ చేయనటువంటి సాహసం ఎవరైతే సందీప్ ఉన్నాడో, సందీప్ చిన్న వయసులో చిన్నవాడైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి టీం ఏర్పాటు చేసి ఒక గొప్ప విజయాన్ని సాధించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లోనూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఇలాంటి టీంలు, ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు విజయవాడ మహానగరంలోని పెట్టి
రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ రాష్ట్రాల నుంచి కూడా ఆడించే విధంగా, ఇండియా మొత్తం కూడా ఆడించే విధంగా ఇలాంటి సంఘాలు ముందుకు రావాలి. ఇలాంటి స్నేహితుల సంఘాలు ముందుకు వచ్చి యువతలో స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా చిన్న వయసు అయినప్పటికీ పెద్ద మొత్తంలోని గెలిచిన వారికి అమౌంట్ ఇవ్వడం కూడా చాలా అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా ఇచ్చేసిన మన అడ్డూరి శ్రీరామ్ గారికి, అలాగే బీజేపీ నాయకులందరికీ, మా మావయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సహారా సీసీ అనే ఈ టీం ఏమైతే ఉందో, క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏపీ తెలంగాణ ఢిల్లీ అసోసియేషన్ ఏమైతే ఉందో అక్కడి నుంచి మనం ఇక్కడ దాకా క్రికెట్ టీమ్స్ని పిలిపించి టోర్నమెంట్స్ పెట్టాలంటే చిన్న విషయం అయితే కాదు. అదే మన విజయవాడ, మన 54 డివిజన్కి సంబంధించి మన సందీప్ అనే అతను ఈ సహారా సీసీ అనేది కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి గత 5 డేస్గా టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి, టోర్నమెంట్స్లో విన్నర్స్ రన్నర్స్ అనేవి కామనే. దీన్ని ఎంత చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఈ టీమ్స్ అన్నిటి కూడా వాళ్ళకి ఫుడ్ ప్రొవిజన్స్ కానివ్వండి, స్టే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా సహారా టీం అనేది వాళ్ళకి ఆర్గనైజ్ చేసి దగ్గరుండి వాళ్ళని కూడా టీం గెలిచేంత వరకు ఏ టీం అయినా సరే, ఇక్కడ మనకి శ్రీరామ్ అని చెప్పినట్టు ఎంపైర్స్ కానివ్వండి, టీమ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి పునర్నిర్మాణానికి బట్టనొక్కి ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని మోదీ ప్రశంస. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు టెక్నాలజీ వాడకాన్ని చూసి తాను నేర్చుకున్నానని మోదీ కితాబ్. నేటి రోజు ఏపీ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు. గతంలో అమరావతి పనులకి మోదీనే శంకుస్థాపన చేశారని వెల్లడి. మళ్లీ ఆయన చేతుల మీదుగానే పునఃప్రారంభం అవుతున్నాయని వివరణ. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదని మంత్రి నారా లోకేష్ వెల్లడి. ప్రధాని మోదీ సహకారంతో అమరావతి అభివృద్ధి ఆగదని ధీమా. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.